యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. లోకమునకు నిజ వెలుగు నీవే, నా దీపమును వెలిగించితివే. లోకమునకు నిజ వెలుగు నీవే, నా దీపమును వెలిగించితివే. కడవరకు నడిపించు నా మంచి కాపరి, శత్రువును మించిన జ్ఞానము ఇచ్చితివి. బల శౌర్యములు గల శ్రీమంతుడవని నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడై మరలా బ్రతికిన వాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడై మరలా బ్రతికిన వాడవు. అన్ని నామముల కన్న పై నామముగను హెచ్చింపబడినది నా యేసు నామము. ఈ నామం వలననే రక్షణ కలదని నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి అపవాది చేత శోధింపబడి 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాత రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ప్రజలకు స్వస్థతని కలుగజేస్తూ కొండ మీద చేసిన ప్రసంగం. ఈ ప్రసంగంలో ఎక్కువగా దేని గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలతో మాట్లాడారు అంటే చింతించకుడి అన్న దాని గురించి ఈ మొట్టమొదటి ప్రసంగాన్ని చేయడాన్ని మనం చూస్తున్నాం. అంటే చింత ఎంత ప్రమాదకరం ఎంత మనిషిని పాడు చేస్తుందో యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు గనక ప్రతి వ్యక్తితో కూడా ఆయన ఇక్కడ ఏమని అంటున్నాడంటే చింతించకండి అని చెప్పి అంటున్నాడు. ఎందుకోసం అంటే చింత ఎంత భయంకరమైందో మనం ఈ రోజున తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే చింత గతాన్ని మార్చదు కానీ ప్రస్తుత జీవితాన్ని నాశనం చేస్తుంది. అది గుర్తుంచుకోవాలి. చింత గతాన్ని మార్చదు కానీ ప్రస్తుత జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకోసమని ఈ చింత అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా PhD చేయాలి. ఎందుకోసం అంటే చింత అంత భయంకరమైంది కనుక. సో చింతను ఇంగ్లీష్లో వరీ అంటారు. ఈ వరీకి మరలా 2 తర్జుమాలు చేశారు. అందులో ఒకటేమనుందంటే హాని అనుంది, రెండోదిగా వూల్ఫ్ అనుంది, తోడేలు అని చెప్పుంది. చింత అనే దానికి ఒకటేమనుందండి హామ్ అంటే హాని, రెండోదిగా వూల్ఫ్ తోడేలు అని చెప్పుంది. అంటే చింత ఎంత భయంకరమైందో తెలియజేయడం కోసం ఈ మాటలు అక్కడ రాయబడ్డాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అంటే మన జీవితంలో చింతించటం వలన ఎప్పుడూ కూడా ఎక్కువ చేసుకోలేం. అంటే మన జీవితంలో ఎటువంటి డెవలప్మెంట్ అన్నది ఉండదు. చింతించటం వలన పాడు అనేది తప్ప ఎట్టి పరిస్థితిలో ఫలింపు అనేది ఉండదు. అందుకనే అపవాది రోజుల్లో ఈ చింత అనేదాన్ని అనేక మంది మీద ప్రయోగించడంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ చింతతో బాధపడుతూనే ఉన్నారు. ఈ చింతను గురించి మనం చూస్తే డబ్బులు ఉండేవాడికి చింత, డబ్బులు లేని వాడికి చింత. అదేవిధంగా తాము కలిగి ఉన్న దాన్ని బట్టి చింత, తాము కలిగి లేని దాన్ని బట్టి చింత. పెళ్ళి అయినందుకు కొంతమంది చింతిస్తుంటే పెళ్ళి ఇంకా అవ్వలేదని కొంతమంది చింతిస్తూ ఉంటారు. పిల్లలు పుట్టారని కొంతమంది చింతిస్తూ ఉంటే పిల్లలు ఇంకా పుట్టలేదే అని కొంతమంది చింతిస్తూ ఉంటారు. యవనస్తులకి చింత, వృద్ధులకు చింత, చదువుకున్న వాళ్ళకి చింత, చదువుకోలేని వారికి చింత, ఉద్యోగం ఉన్న వాళ్ళకి చింత, ఉద్యోగం లేని వారికి చింత, పక్కింటి వారి గురించి చింత, ఎదురింటి వారి గురించి చింత, జీవితంలో ఆరోగ్యాన్ని గురించి చింత. దేని గురించి అయినా ప్రతి మనిషి ప్రతి దానికి కూడా చింతిస్తూనే ఉంటారు. కొంతమంది అప్పుల్లో ఉన్నందుకు చింతిస్తారు, కొంతమంది సమృద్ధిలో ఉన్నందుకు చింతిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా ఉన్నా లేకున్నా మనిషి చింతిస్తున్నాడు అంటే చింత చాలా భయంకరమైంది గనక. చింత దేవుడు ఒక వ్యక్తిని గురించి నియమించిన సంవత్సరాల కంటే ముందే ఆ వ్యక్తిని సమాధికి తీసుకొని వెళ్ళిపోతుంది గనక అపవాది ఏం చేస్తున్నాడంటే తన ప్రజల్లో, దేవుని ప్రజల్లో, ఈనాటి మానవ జాతిలో కూడా చింత అన్నదాన్ని ఎక్కువగా ప్రవేశపెడుతున్నాడు. చింత ఒకే పని చేస్తుంది. ఆ పని ఏంటో తెలుసండి, మనం చావడానికి ముందుగానే అంటే దేవుడు ఉద్దేశించిన కాలం కంటే ముందే మనం సమాధిలో పెట్టబడడం కోసం మాత్రమే చింత, వరి అన్నది ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజున మనం చూస్తే ఎంతమంది వరి వలన గొప్పవారయ్యారు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ప్రపంచంలో వచ్చిన జబ్బులకి 70% కేవలం వరీస్ వలన, చింత వలన మాత్రమే 70% రోగాలు వస్తున్నాయి అని చెప్పి డాక్టర్లు ఒక పరిశోధన చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు వరి అనే దానికి జబ్బులకి తల్లి అని చెప్పి ఈ యొక్క డాక్టర్లు చెప్పారు. ఏమని చెప్పారండి? వరి అన్నది జబ్బులన్నిటికీ తల్లి లాంటిదంట. వరి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి ఒక ఆయన అన్నాడు. వరి అన్నది ఏంటండి? క్యాన్సర్కి తల్లి లాంటిదంట. అంటే తల్లి ఏం చేస్తుంది? బిడ్డలకి అంటది. అలాగే నీ జీవితంలో చింత అనేది ఉంటే గనక దానివల్ల ఏ రోగాలు వస్తాయో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులందరూ కలిపి ఒక సర్వే చేసి ఎవరైతే ఎక్కువగా వరి అవుతారో, ఎవరైతే ఎక్కువగా చింతపడతారో వారికి అందరికి ఎటువంటి రోగాలు వస్తాయో చెప్తూ, నెంబర్ 1 ఎవరైతే ఎక్కువగా చింతిస్తారో వారికి క్యాన్సర్ వస్తుందంట. నెంబర్ 2 హార్ట్ డిసీజ్ వస్తుంది. నెంబర్ 3 హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. నెంబర్ 4 అల్సర్స్ వస్తాయి, కడుపులో అల్సర్స్ వస్తాయి. అలాగే నెంబర్ 5 వరి వలన ముఖం మీద రింకిల్స్ వస్తాయి. అంటే ముఖం అంతా కూడా ముడతలు పడిపోతుంది. అంతేకాకుండా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందంట. ఇవన్నిటి ద్వారా కొన్ని లక్షల మంది ముందుగానే ప్రాణాలు విడుస్తారు అని చెప్పి డాక్టర్లు ఒక సర్వేలో దీన్ని తెలియజేశారు. అందుకోసమనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఇటువంటి రోగాలు సమస్యల బారిన పడకుండా, మన జీవితంలో దేవుడు నియమించిన దానికంటే ముందుగానే పాతాళానికి పోకుండా,
నరక ప్రాప్తులు కాకుండా ఉండడం కోసం ఆయన అంటున్నాడు, దేనిని గూర్చి చింతించకుడి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో మీరు దేని గురించి చింతిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం మనతో చెప్తుంది, కానీ మన జీవితంలో అనేక సార్లు చింతిస్తూ ఉంటాం. ఏమీ లేకపోయినా సరే మనం చింతిస్తూ ఉంటాం. ఒక రోజున ఒక వ్యక్తి పెద్ద పెట్టు పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఒక దేవదూత చూసి వెంటనే, బాబు ఏంటమ్మా అంత బరువైన పెట్టి మోసుకొని వెళ్తున్నావు, అందులో ఏముంది అని చెప్పి అడిగితే, ఇందులో నా చింతలు ఉన్నాయండి అని చెప్పి అన్నాడు. నా వర్రీస్ అన్ని ఇందులో పెట్టుకొని మోసుకొని వెళ్తున్నాను. అవునా, ఒక్కసారి ఓపెన్ చేసి చూపించవా, నీ వర్రీస్ ఏంటో నేను చూస్తాను అని చెప్పి దేవదూత అడిగాడు. వెంటనే పెట్టి ఓపెన్ చేశాడు. ఖాళీ పెట్టి, అందులో ఏమీ లేదు. చూడవయ్యా, ఇందులో ఏమీ లేదంటే, అవునండి ఇందులో ఏవో ఉన్నాయనుకున్నానండి అని చెప్పి అన్నాడు. ఎందుకు ఏమున్నాయనుకున్నావు? నాకు 2 వర్రీస్ ఉన్నాయండి. ఏంటున్నాయి ఆ 2 చెప్పు. అదేంటంటే అండి, రేపటిని గూర్చిన చింత, ఇంకొకటి నిన్నటిని గూర్చిన చింత. నిన్నటి దాని గురించి అంతా కూడా నేను చింతించానండి, కానీ ఈ సమయం వచ్చేటప్పటికి నిన్నటి రోజు అయిపోయిందండి, అందుకే పెట్లో అది లేదండి. ఇంకొకటి ఇప్పుడు నాకేంటంటే రేపటిని గురించి చింత అండి, అది ఇంకా రాలేదండి, అందుకే అది కూడా పెట్లో లేదండి అన్నాడండి. చూసారా, ఆడికి రేపటిది లేదు, నిన్నది ఆల్రెడీ అయిపోయింది. ఈ ఖాళీ పెట్టి పట్టుకొని తిరిగేస్తున్నాడు. అలాగే మన జీవితంలో అనేక సార్లు దేవుడు చింతించొద్దు అన్నదాన్ని ఏదో ఉందనుకొని మనం చింతిస్తూ ఉంటాం. కానీ మనం చింతించడం అనేది దేవుణ్ణి అవమానపరుస్తుంది. మనం చింతించడం అనేది దేవుని యొక్క శక్తిని శంకిస్తుంది. మనం చింతించడం అనేది నేను ఒక ఏథిస్ట్ని, నేను ఒక నాస్తికుడిని అని చెప్పడానికి తెలియజేస్తుంది. నేను చింతించడం అనేది నా దేవుడు నా గురించి పట్టించుకోడు, మనమే మన గురించి పట్టించుకోవాలి అని చెప్పడానికి సూచనగా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందో తెలుసా, దేనిని గూర్చి చింతించకుడి అని చెప్పి అంటుంది. కనుక ఈ రోజు మనం దేని గురించి చింతిస్తున్నాం? మత్తయి సువార్త 6:25 దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? Matthew chapter 6:25, ఏమి తిందుమో అని, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణాల గురించి చింతించొద్దు, ఏమి ధరించుకుందామో అని మీ దేహాల గురించి చింతించొద్దు. 34 మీరు చూసినట్లయితే రేపటిని గురించి చింతించకుడి అన్నాడు. లూకా సువార్త 12:11 చూసినట్లయితే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చెప్పాలో మనకు తెలియకపోతే, ఏం మాట్లాడుదుమా అని మీరు చింతించకండి అన్నాడు. ఇంకా మనం బైబిల్లో చూసుకుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ఫిలిపియన్స్ చాప్టర్ 4:6 అక్కడ అన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ అని చెప్పి అన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, అది ఏదైనా కావచ్చు, దాని గురించి చింతపడకుడి. ఇది ఎవరు చెప్తున్నారో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఇవి సత్యవాక్కులు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడికి వచ్చిన నువ్వు ఎలాంటి చింతతో నువ్వు ఉన్నావు? నీ బిడ్డలను గూర్చిన చింతతో ఉన్నావా? నీ ఆరోగ్యాన్ని గూర్చిన చింతతో ఉన్నావా? రేపటిని గూర్చిన చింతతో ఉన్నావా? అప్పులను గూర్చిన చింతతో ఉన్నావా? కేసులను గురించిన చింతతో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, దేనిని గురించి చింతపడొద్దు అని అంటున్నాడు. ఎందుకోసం అంటే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక 3 యువకులు ఉన్నారు. దానియేలు గ్రంథం 3:16 చూడండి. డానియల్ చాప్టర్ 3:16, షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెబుకద్నెజరు సంస్థానంలో దానియేలు యొక్క రికమెండేషన్తో ఈ 3 యువకులకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి బాగానే ఉన్నాము కదా అనేటప్పటికి ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే 60 అడుగులు ఎత్తు 60 అడుగులు వెడల్పు ఉండే ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించి దాన్ని ఊరు చివరిని పెట్టించి ఆ దేశ ప్రజలందరికీ ఏమని చెప్పాడంటే, సకల వాయిద్యాలు వినిపించినప్పుడు మీరందరూ సాష్టాంగ నమస్కారం చేయాలి, సాగిలిపడి మొక్కాలి అని చెప్పన్నాడు. అంటే అందరూ మొక్కుతానే ఉన్నారు. కానీ ఈ 3 యువకులు మాత్రం దానికి సాష్టాంగపడి సాగిలిపడి నమస్కారం చేయలేదు. అయితే వారిలో ఎంతో చింత ఉండాలి నిజానికి. ఎందుకోసం అంటే మొన్నే కొత్తగా ఉద్యోగం వచ్చింది, రికమెండేషన్ మీద మనం వచ్చాం, రాజుగారి మాట వినకపోతే కష్టం, కాబట్టి మనం వంగిపోదామా అని అనుకోలేదు. కానీ వారు చాలా కూల్గా ఉన్నారు. ఈ వార్త రాజుగారికి తెలిసింది. వెంటనే నెబుకద్నెజరు పిలిపించాడు. ఎందుకంటే ముందే చెప్పాడు, ఎవరైతే ఈ ప్రతిమకు మొక్కరో వారిని అగ్నిగుండంలో వేస్తాం అని చెప్పి. సో ఈ 3 తీసుకొని వచ్చారు. మీరెందుకు ఈ ప్రతిమకు మొక్కట్లేదు? మీరు మొక్కండి, లేకపోతే మిమ్మల్ని నా చేతి నుంచి తప్పించేవాడు ఎవడు అని అన్నాడు. అంటే అప్పుడు అంటున్నారు ఈ 3 కలిసి, నెబుకద్నెజరు, నీతో ఈ సంజాయిషి ఇవ్వాలన్న చింత మాకు లేదు అని చెప్పి అంటున్నాడు. ఏమని అంటున్నాడు? రాజుతో డైరెక్ట్గా చెప్తున్నారు, మాకు ఎటువంటి చింత లేదు అని చెప్పి అంటున్నాడు. అంటున్నాడు, మా దేవుడు
మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు సమర్థుడు. వారి జీవితంలో చింత లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి దేవుడు ఎవరో వారికి బాగా తెలుసు. ఈ రోజున మన జీవితంలో మన దేవుడు ఎంత సమర్థుడో మనకి తెలుసా? నీ దేవుడు ఎంత సమర్థుడో మీకు తెలుసా? అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మన జీవితంలో చింత బయటకు పోద్ది. కానీ మనకు అనేక సార్లు అగ్నిగుండం ఎంత పెద్దదో, రాజు ఎంత పెద్దోడో, ఆ బొమ్మ ఎంత పెద్దదో, సమస్యలు ఎంత పెద్దవో అవివో మనకు బాగా తెలుసు. కానీ వాటన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు అనే సంగతి మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆ రోజున మన జీవితంలో ప్రతి పరిస్థితి చిన్నదైపోతుంది, చింత తొలగిపోతుంది. అందుకని ఈ యవనస్తులు ఫిక్స్ అయిపోయారు. మేము చింతించాల్సిన అవసరం లేదు, నీకేదో సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు, మేము దేవునికి ఇష్టకరంగా ఉన్నాం, అగ్నిలో వేసి మా దేవుడు మాకు కాపాడుతాడు. ఇటువంటి ప్రజల కోసం దేవుడి అంచె దినాల్లో వెతుకుతున్నాడు. నిన్ను దేవుడు కనుగొనగలడా? మన జీవితంలో అనేక సార్లు ప్రతి దాని గురించి మనం చింతించడం వలన దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికల్లోంచి మనం తప్పిపోతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చింతించడం అనేది సూసైడ్ చేసుకోవడంతో సమానం. సూసైడ్ చేసుకునేవాడు తప్పనిసరిగా నరకానికే వెళ్తాడు. ఎందుకోసం అంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు దేవుడు. ఇస్కరియోతు యోధా సూసైడ్ చేసుకుని నరకాన ఒక మూలను ఉన్నాడు కదా. సో అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే చింతిస్తున్నామో మనం దేవుడు నియమించిన దానికంటే ముందే చనిపోతున్నాం అంటే సూసైడ్ చేసుకున్న దాంతో సమానం. అప్పుడు మనం కూడా నరకపాత్రలు అవుతాం. సో జీవితంలో ఏమీ సాధించకుండా నానా రకాలైన జబ్బులు అంటించుకొని చివరికి నరకానికి పంపించేదే ఈ యొక్క చింత, వరి అనేది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో తన ప్రజలతో అంటున్నాడు, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఎవరికేమి సమాధానం చెప్దామా, ఏమి ధరించుదమా అని రేపటిని గురించి కూడా మీరు చింతించకండి, ఎందుకంటే చింత మీకు డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు కూడా ఎటువంటి చింతలో ఉన్నావు ఒక్కసారి పరీక్ష చేసుకో సహోదరి, సహోదరుడా. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అనేక సార్లు మనం చింతిస్తూనే ఉంటాం. ఒక్కసారి గమనించండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏదైనా కుక్క రేపు నేను ఏం తినాలని చింతతో చచ్చిపోయినట్టు మీరు ఏదైనా కుక్కను చూసారు? ఎప్పుడైనా కుక్క రేపు ఏం తినాలని చచ్చిపోయిందా టెన్షన్తో? ఎప్పుడైనా ఒక ఉడత రేపటి గురించి చింతించి చచ్చిపోయిందని మీరు చూసారా? ఒక కాకి, ఒక నక్క, ఏదైనా సరే పక్షి కానీ ఎప్పుడైనా చింతతో చచ్చిపోయిందని ఎక్కడైనా మీరు చూసారా? ఎప్పుడూ దానికి చింత ఉండదు. కానీ మనం ఏం చేస్తాం? చింతతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్పన్నాడు. అంటే మనకంటే శ్రేష్ఠం కానీ పక్షులకి చింత లేదు, కానీ వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. చూడండి మత్తయి సువార్త 6:26 మాథ్యూ చాప్టర్ 6:26. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎంత మంచి మాట చూసారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆ పక్షులు కూడా చింతతో చచ్చిపోయినట్టు ఎక్కడ మనం చూడలేదు, కానీ వాటికంటే మనం బహుశ్రేష్ఠులం అంటాం. అందుకని ఈ రోజున మనుషులు ఆ శ్రేష్టతను చింతతో చచ్చిపోవడం ద్వారా చూపిస్తున్నారు కదా. సో అనేక మందిని మనం చూస్తున్నాం. మనం దేవుడు చెప్తున్నాడు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, కనుక మీరు చింతించొద్దు అని. అనేకసార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మన కొరకు చింతించట్లేదు అనుకుంటాం. బైబిల్లో కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరో తెలుసా? మొట్టమొదటిగా ఆయన శిష్యులు, రెండవదిగా మార్త. మార్కు సువార్త 4:38 మార్క్ చాప్టర్ 4:38. పడవ మునిగిపోయే స్థితికి వస్తే యేసుక్రీస్తు ప్రభు పడవ అమరమున పడుకుంటే, బోధకుడా మేము నశించిపోవచ్చున్నామో నీకు చింత లేదా అని అన్నది. అలాగే మార్త గారేమో వంటలన్నీ పెట్టేసుకొని సహోదరి సహాయం చేయట్లేదని, ప్రభువా నీకు చింత లేదా అని అడిగింది. అనేకసార్లు మన జీవితంలో కూడా తొందరలు ఉన్నప్పుడు, దేవా నీకు చింత లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నా పడవ కదిలిపోతుంది, నా జీవితంలో శ్రమలు వచ్చేస్తున్నాయి, నీకు చింత లేదా అని చెప్పి మనం అరుస్తూ ఉంటాం. నిజంగా దేవునికి చింత లేదా? మనల్ని చింతించొద్దు అన్న దేవునికి కూడా చింత లేకపోతే ఎలా? దేవుడు చింతిస్తున్నాడా లేదా? బైబిల్ క్లియర్గా చెప్తుంది. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు. మనం చింతిస్తే మనకు అన్ని రోగాలు వస్తాయి, కానీ మన గురించి దేవుడు చింతిస్తే మన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆమేన్. సో అందుకోసమని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పన్నాడు. సో మన దేవుడు మనల్ని గురించి చింతించే దేవుడు. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, మనల్ని రక్షించుకున్న దేవుడు మనల్ని గురించి నిత్యం చింతిస్తూనే ఉన్నాడు. మనల్ని గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. మనల్ని కంటి పాపవాలి, కాపాడాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన శక్తి గలవాడని అంటూనే ఉన్నాం,
ఆ భారాన్ని అంతటిని మనమే మోస్తూ ఉన్నాం. ఒక చీకటి రాత్రిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతూ సడన్గా అక్కడి దొర్లిపోయి లోయలోనికి పడిపోతున్నాడు. ఆ నిసి చీకట్లో ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. దొర్లుకుంటూ లోయలోనికి పడిపోతున్నప్పుడు ఏమైనా దొరుకుతుందేమో అని చీకట్లో తడుముతూ ఉంటే చివరికి ఒక పొద దొరికింది. ఆ పొదను వెంటనే పట్టుకుని అలా వేలాడిపోతున్నాడు. ఆ శూన్యంలో అలా వేలాడుతున్నప్పుడు పైకి ఎక్కడానికి అస్సలు ఛాన్స్ లేదు. ఎందుకంటే శూన్యంలో వేలాడుతున్నాడు. ఇంకా నేను పైకి ఎక్కడానికి ఛాన్స్ లేదు, దీన్ని పట్టుకొని ఎలా విధంగా తెల్లవారి వరకు ఉండాలి అనుకొని ఆ పొద పట్టుకొని 2 చేతులతో బలంగా పట్టుకొని తన బలమంతటిని ఉపయోగించి ఎంతో టెన్షన్తో ఇప్పుడు ఇది వదిలేస్తే ఈ అగాధంలో పడి చచ్చిపోతాను, ఎలాగైనా పట్టుకోవాలని భయంకరమైన చింతతో దాన్ని అలాగే పట్టుకొని 2-3 గంటలు అలా భయంతో పట్టుకున్నాడు. 2-3 గంటల కంటే ఎక్కువసేపు శూన్యంలో పట్టుకొని వేలాడలేకపోయాడు. ఇంకా వదిలేయాలి అని చెప్పి తప్పని పరిస్థితిలో వదిలేశాడు. వదిలేసినాక ఏమైందో తెలుసా? కరెక్ట్గా 6 అంగుళాల్లోనే నేల తగిలింది. అంటే ఎంత ఎత్తులో వేలాడుతున్నాడు తెలుసా? 6 అంగుళాల ఎత్తులో ఉన్నాడు. వదిలేగానే అంటే ఎంత ఎత్తులో ఉన్నాడు అలా దిగిపోయాడు అంతే. దానికోసం 3 గంటలు చచ్చిపోయాడు టెన్షన్తో. చూసారా? అలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రేమ గల దేవుడు మన గురించి చింతిస్తున్నాడని తెలియక మనమే పట్టేసుకొని అన్ని పట్టుకొని టెన్షన్తో గడ్డ అన్నీ అంటుకున్నాక అప్పుడు వదులుతాం మనం కదా. దేవుని వాక్యం చెప్తున్నా తెలుసా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఎంత అద్భుతమైన దేవుడు అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏదో అయిపోద్దని, కానీ దేవునికి మనం అప్పగించినప్పుడు ఏమీ కాకుండా అయిపోద్ది. అది అసలు మొత్తం తుడిచిపెట్టేస్తాడు దేవుడు. కానీ మనం అనేక సార్లు భయపడుతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మీతోనే మాట్లాడుతుంది. మన జీవితంలో మనల్ని గురించి దేవుడు చింతిస్తున్నాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. రేపటిని గురించి మనం చింతించకూడదు. ఎందుకోసమో తెలుసా? ఆల్రెడీ నీ రేపటిని దేవుడు చూస్తున్నాడు. నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదని అన్నాడు. నీ ఆరోగ్యం గురించి చింతించకూడదు. ఎందుకోసమో తెలుసా? ఆయనే పరమ వైద్యుడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని అన్నాడు. నీ ఆర్థిక విషయాల గురించి నువ్వు చింతించకూడదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొన్న యెహోవా కొరకు ఎదురు చూసి వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు భయపడనవసరం లేదు. 37వ కీర్తన 25వ వచనంలో నీతిమంతుల సంతానము విడవబడుట నేను చూడలేదు నా లైఫ్లో అని చెప్పి అన్నాడు. భద్రతను గురించి నువ్వు ఎప్పుడు కూడా చింతించిన అవసరం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ విధంగా మనం వాక్యం చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నవి ఏంటో తెలుసా? మన దేవుడు మనకి చింతించొద్దు అని ఒక నోటి మాట చెప్పడమే కాదు, కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మనకి చేశాడు. కానీ ఈ రోజున మనం వాటిని గ్రహించకుండా మనం చింతతో జీవితాన్ని నాశనం చేసుకున్నాం. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఒక 2 పిచ్చుకలు ఒక చెట్టు మీద ఉండి మాట్లాడుకుంటున్నాయి. బాగా తిన్న తర్వాత చెట్టు మీద కూర్చున్నాయి. ఆ 2 పిచ్చుకలు మాట్లాడుకుంటున్నాయి అనమాట. కింద నుండి చాలామంది చాలా వరిస్తూ నడుచుకుంటూ మనుషులు వెళ్ళిపోతుంటే అందులో అన్నది ఒక పిచ్చుక, నేస్తమా ఈ మనుషులు ఎందుకు ఎప్పుడు చూసినా వరిస్తూ ఉంటారు? ఎందుకు ఈ మనుషులు ఎప్పుడు చూసినా ప్రతిదానికి చింతతో ఉంటారు? మనం ఇంత హ్యాపీగా ఉన్నాం కదా అని అన్నదంట. వెంటనే 2వ పిచ్చుక అన్నదంట, బహుశా మనకున్నట్లుగా పరలోకపు తండ్రి వారికి లేడేమో, అందుకే వారు చింతతో ఉన్నారు అని చెప్పి అన్నదంట. ఏమన్నాయి? మనకిలా పరలోకపు తండ్రి మనకున్నాడు చూసావా, అలా మనుషులకు లేరేమో అందుకే చింతతో ఉన్నాయి అన్నట్టు. మనకి తండ్రి, పరలోకపు తండ్రి ఉన్నాడు. ఏమని అంటున్నాడు? మీ పరలోకపు తండ్రి వాటికంటే మిమ్మల్ని బహుశ్రేష్టముగా మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆ రోజే మనం దేవుని రాజ్య సంబంధం అయిపోయాం. ఆ రోజు నుంచే యేసుక్రీస్తు యొక్క రక్తం మనలో ప్రవహిస్తుంది. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ద రాయల్ బ్లడ్ ఆఫ్ హెవెన్ ఫ్లోస్ ఇన్ యువర్ వెయిన్స్ అని చెప్పన్నాడు. అంటే ఆ యొక్క రాజరికపు రక్తం, అంటే ఆ యొక్క పరలోక రాజు యొక్క రక్తం అంట మన నరాల్లో ప్రవహిస్తుందంట. ఏ రోజైతే మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఇప్పుడు మనలో ఉన్నదేంటో తెలుసా? రాయల్ బ్లడ్. ఆ రాయల్ బ్లడ్ మనలో ప్రవహిస్తుంది. మనం ఆయన బిడ్డలం అయిపోయాం. మనం ఇప్పుడు రాజులమయ్యాం. కనుకనే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు మన ముందొకరు వెనకాతలొకరు దేవదూతలు నిత్యం తోడైండి రాయల్ ఫ్యామిలీకి దేవుడు నడిపిస్తాడు. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేనిని గూర్చి చింతపడకుడి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి.
దేన్ని గురించి మీరు చింతించకండి, నేను మీ గురించి చింతించుచున్నాను, మీరు నా సొత్తు అని మీరు చెప్పినందుకు నీకు వందనాలు దేవా. ఈ వాక్యం ఎంతమంది జీవితాల్లో ప్రవేశించిందో వారి జీవితాల్లో యేసు నామములో సమాధానము కలుగును గాక. తండ్రి, నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. వారి యొక్క చింతను వారిని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది దయచేయండి నాయన. కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను పట్టించుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. వారి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, చీకటి దురాత్మ కార్యాల నుంచి విడిపించండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు దయచేయండి. నేను ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో వారిని ప్రభువా నేను మీరు దీవించి ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి విజయం దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించి నీ చిత్తానుసారమైన మంచి భాగస్వాములు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది నాయన తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక. చక్కని గర్భఫలాన్ని దయచేయండి. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతూ చింతతో ఉన్నారో వారి శరీరంలో ప్రతి అవయవాన్ని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. సంపూర్తిగా స్వస్థతను ప్రకటిస్తున్నాం తండ్రి. సంపూర్తిగా ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. యేసులో ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యూల్ కర్మోజీ, మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1-3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288-1-3, Visalakshi Nagar Main Road, Vishakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 98483-50332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com.
యేసులో